అండి, నేను సుధారాణి. ఈరోజు మనము ఐస్ తయారీ విధానం చేసి చూపిస్తాను, చూడండి. పిల్లలు మారం చేస్తుంటారు బయట ఐస్ కొనిమని. అవి కొనికుండా సొంతంగా మనమే తయారు చేసి పిల్లలకి ఇస్తే అప్పుడప్పుడు చక్కగా ఇష్టంగా తింటారు. అది ఎలాగో చేసి చూపిస్తాను, చూడండి. ఇది పుచ్చకాయ జ్యూస్ హాఫ్ తీసుకున్నాను, హాఫ్ గ్లాసు. దీనిలో సబ్జా వేసుకుందాం. కొంచెం ఒక 4 స్పూన్ల సబ్జా ఉంది, దీనిలో వేసేసుకుందాం. అలాగే 2 స్పూన్లు తేనె పుచ్చకాయ జ్యూస్లో. చక్కగా కలిపెట్టుకొని కొంచెం పాలు వేసుకున్నాం. వీటన్నిటిని బాగా కలిపెట్టుకొని చక్కెర అది మనం వేసిన తేనె అంతా కలిసేదాకా కలిపెట్టుకొని ఐస్ క్యూబ్లో పోసుకొని ఒక 3 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ తయారవుతుంది అన్నమాట. హనీ అంతా కరిగింది కదా, మంచి క్వాలిటీ హనీ అన్నమాట. వీటిని మనము ఐస్ క్యూబ్లో పోసుకుందాం. అలా పోసేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 3 గంటలు ఉంచుకుంటే ఐస్ తయారవుతుంది. చూసారా ఐస్ క్రీమ్స్ ఎంత బాగా తయారయ్యాయో. నేను ఈ ఐస్ క్రీమ్ని ఒక నైట్ అంతా ఉంచాను అనమాట ఫ్రిడ్జ్లో. అప్పుడు ఐస్ తయారైనాయి. ఐస్ క్యూబ్లో పెట్టి ఈ పొలాలు పెడితే చక్కగా పిల్లలు మారం చేసినప్పుడు ఎప్పుడప్పుడు కొనిచ్చి ఇలా తయారు చేసి ఇవ్వచ్చు అన్నమాట. ఎప్పుడు తింటే మళ్ళీ గొంతు పాడైద్ది, ఆరోగ్యం పాడైద్ది, పిల్లలకు ట్రాన్స్ఫర్స్ వస్తాయి. తింటుంటే చాలా కూల్గా చల్లగా ఉంటుంది, ఆరోగ్యం చాలా మంచిది. మనము ఎలాంటి కెమికల్ లేని ఐస్ని తయారు చేసుకున్నాం అనమాట. చూడు ఎంత బాగున్నాయో. 3 షేడ్స్ వచ్చాయి చూడు. సబ్జా కిందకి పోయి ఆ పింక్ మధ్యలోకి వచ్చింది, వైట్ పైకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మీరే ఇలా ఐస్ తయారు చేసుకొని పిల్లలకి ఇవ్వండి.